అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు అండి. 40 ఏళ్ళుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా కొనసాగిస్తూనే, అలాగే ఇండియాలోనే బిగ్గర్ దాన్ బచ్చన్ అని పెద్ద కీర్తి గడించిన మెగాస్టార్ చిరంజీవి గారు ఎందుకో కొద్ది కాలం నుంచి ఎందుకు వెనకబడ్డారని నాకు అనిపిస్తుంది. ఈ మాట అంటే చాలామంది అని తిట్టుకోవచ్చు, బట్ అది వాస్తవం. అది వాస్తవం కాదు మీకు కూడా తెలుసు. ఎందుకంటే చిరంజీవి గారు చేసిన గత కొద్ది సినిమాలు చూసుకుంటే కనుక మెగా అభిమానులకి అంత సాటిస్ఫాక్షన్ లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నరసింహారెడ్డి కావచ్చు, బాలశంకర్ కావచ్చు, ఆచార్య, అలాగే గాడ్ ఫాదర్, ఈ సినిమాల్లో మెగా అభిమానులకి ఈ మా బాస్రా అనే కాలర్ ఎగరేసుకునే మూమెంట్స్ వచ్చే సీన్స్ కానీ, ఆ గ్రేస్ కానీ ఏమీ లేవు. దానివల్ల అవి బాక్స్ ఆఫీస్ వద్ద కూడా అంతలాగా ఆడలేదు, అంతలా అలరించలేకపోయాయి. సో మెగా అభిమానులు అందరికీ కూడా చాలా డిసప్పాయింట్లో ఉన్నారు. అసలు చిరంజీవి సినిమా అంటే ఎలా ఉండాలి? డ్యాన్స్లో గ్రేసు. అసలు తెలుగు సినీ ఇండస్ట్రీకి డ్యాన్స్ని పరిచయం చేసిందే చిరంజీవి గారు. సో ఆ డ్యాన్స్ కావచ్చు, లేదంటే మంచి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, మంచి మంచి పాటలు, అబ్బని తీయని దెబ్బ, ఎన్ని పాటలు ఉన్నాయి అసలు చిరంజీవి గారి పాటలు అంటే. మెలోడీ కావచ్చు, మాస్ కావచ్చు, ప్రతి ఒక్కటి అన్ని జానర్స్ టచ్ చేస్తారు. సో అది. ఇంకొకటి ఏంటంటే ఎమోషన్. ఇంకా ఎమోషన్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆపద్ బాంధవుడు సినిమాలో లాస్ట్లో వచ్చే క్లైమాక్స్ చూస్తే చాలు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతారు. ఆ ఇన్నోసెన్స్, వాట్ యాక్టింగ్ అండి. ఇంకా చెప్పాల్సి వస్తే స్నేహం కోసం మూవీలో ఫాదర్ క్యారెక్టర్ ప్రతి ఒక్కరు కళ్ళలోంచి నీరు తెచ్చుకోవాల్సిందే. అటువంటి గ్రేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంతేకాకుండా ఆరాధన మూవీ కావచ్చు, అలాగే కామెడీ టైమింగ్. అన్నయ్య మూవీ చూసి నవ్వకుండా ఉన్నాడు వాడు ఎవడన్నా ఉంటాడా? బాస్ టైమింగ్ అంటే వేరే లెవెల్. అప్పుడెప్పుడు చంట అబ్బాయి దగ్గర నుంచి ప్రతి సినిమాలో కూడా ఈ కామెడీ టైమింగ్ని వదలలేదు. సో ఇవన్నీ కూడా మొన్నటిదాకా చిరంజీవి గారు తీసిన సినిమాల్లో అంతలాగా లేవు, ఈ ఎలిమెంట్స్ అన్నీ లేవు అనిపించి అవి బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా ఆడకపోవడం, లేదంటే మెగాస్టార్ అభిమానుల్ని సరిగ్గా సాటిస్ఫై చేయలేకపోయాయి. మరి ఇక నుంచి వచ్చే సినిమాలైనా సరే అలా చేస్తారని కోరుకుందాం. సో ఇక నుంచి చిరంజీవి గారు లైన్ అయిపోయింది, ఒకసారి చూద్దాం. అనిల్ రావిపూడి గారితో ఒక సినిమా చేస్తున్నారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. సినిమా కూడా చాలా వరకు షూట్ కంప్లీట్ అయిపోయింది. దానికి అసలు టైటిల్ ఏంటో మొన్నటిదాకా తెలియదు. అలాంటిది ఈరోజు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మన శంకర్ వరప్రసాద్ గారు అనే ఒక టైటిల్ పెట్టి దాంట్లో చిరంజీవి గారి లుక్స్ చూస్తుంటే ఇంకా బుర్ర పాడని చెప్పాలి. సిగరెట్ వెలిగిస్తూ ఆ మాస్ ఎంట్రీ కావచ్చు, అలాగే గుర్రంతో వచ్చే సీన్ కావచ్చు, గన్ పట్టుకునే సీన్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా బాగా, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. సో ఈ ఒక్క టైటిల్ గ్లిమ్స్లోనే ఇంతలా ఆకట్టుకుందంటే ఇంకా సినిమా మీద హోప్స్ పెట్టుకోవచ్చని అనిపిస్తుంది ప్రతి ఒక్కరు. దాని తర్వాత అసలు దీని ముందే విశ్వంబర రిలీజ్ అనుకున్నారు, కానీ విశ్వంబర ఇంకా టైం పట్టుద్ది, విఎఫ్ఎక్స్ టైం పట్టుద్ది అని చెప్పేసి చిరంజీవి గారు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. అది 2026 సమ్మర్కి రిలీజ్ అవుతుంది. ఫస్ట్ వచ్చిన టీజర్ చూస్తే ప్రతి ఒక్కరూ హేళన చేశారు. చిరంజీవి అభిమానులు అయితే మొత్తానికి డిసప్పాయింట్ అయిపోయారు. మొత్తానికి అన్ని తప్పులు సరిదిద్దుకుంటూ ఇప్పుడు రీసెంట్గానే నిన్న చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా నిన్న ఒక రోజు ముందుగానే నిన్న సాయంత్రం అయితే విశ్వంబర నుంచి ఒక చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. హ్యాట్స్ ఆఫ్. నిజంగా వశిష్ఠ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంత బాగుంది, చాలా బాగుంది. నిజంగా చూపించిన చిరంజీవి గారిని చూపించిన చాలా తక్కువ, 2-3 షాట్లు చూపించారు. బట్ స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, చూపించే విధానం కావచ్చు, చాలా బాగుంది. సో లాస్ట్లో ఆ ఐ సీన్ ఉంటుంది కదా, కన్ను పట్టుకునేది, అదైతే ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. సో ఓకే, విఎఫ్ఎక్స్ని చాలా బాగా తీసుకొచ్చారు, చాలా వరకు మార్పులు చేశారని ఒక నమ్మకం ఉంది. దాని తర్వాత బాబీ కొల్లి గారితో ఒక సినిమా అయితే ప్లాన్ చేస్తున్నారు. అది కూడా ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే అది కూడా షూటింగ్ స్టార్ట్ చేస్తారు. అదేంటంటే వీళ్ళిద్దరి మధ్యన కూడా ఆల్రెడీ వాల్తేరు వీరయ్య అని ఒక సినిమా వచ్చింది. బాస్ ఇప్పుడు దాకా తీసిన సినిమాలు ఫెయిల్ అవుతున్న సమయంలో వాల్తేరు వీరయ్య మంచి ఉపశమనం ఇచ్చింది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పలేం, కానీ బాగానే ఆడింది. సో ఆ కాంబినేషన్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ కాబోతుంది అనమాట. సో చూడాలి ఎలా చేయబోతున్నారు, మళ్ళీ బాస్ గ్రేస్ ఎలా ఉండబోతుందో చూడాలి. అది కాకుండా శ్రీకాంత్ ఓదిలాతో కూడా ఒక సినిమాని కమిట్ అయ్యారు. శ్రీకాంత్ ఓదిలా ఇప్పుడేమో ప్యారడైస్తో బిజీగా ఉన్నారు. అయిపోయిన వెంటనే కూడా మరి చిరంజీవి గారితో ఒక పోస్టర్ చూశారు కదా, ఇలా బ్లడ్ ఉన్న చేతులనే బ్లడ్ ఉంది. ఆ పోస్టర్ చూసి అర్థమవచ్చు. అసలు శ్రీకాంత్ ఓదిలా ప్లానింగ్ చూస్తుంటేనే బుర్ర పాడైపోతుంది ఒక్కొక్కడికి. మొన్న ఏమో ఒక మేకింగ్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు ప్యారడైస్కి. తన విజన్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో మరి వాళ్ళిద్దరూ కలుస్తున్నారంటే సినిమాకి ఏ రేంజ్లో ఉందో ఊహించుకోవచ్చు. సో ఇదండి మొత్తానికి ఒక 3-4 సినిమాలు అయితే చిరంజీవి గారి దగ్గర నుంచి లైన్గా వరుసగా లైనప్ ఉంది. మరి పాత వైభవం, పాత మెగాస్టార్ని ఈ డైరెక్టర్స్ ఈ మూవీస్లో చూపిస్తారో లేదో చూద్దాం. సో మొత్తానికి ఇదండి ఈరోజు మన వీడియో.
మరొకసారి మెగాస్టార్ చిరంజీవి గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.